నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ముక్కాల గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మ. సార్, రోజు రోజుకి డయాబెటిక్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి. అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళు డైట్ ఫాలో అవుతున్నా సరే, మెడికేషన్స్ ప్రాపర్గా తీసుకుంటున్నా సరే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎందుకు నార్మల్ అవ్వట్లేదు? అలాగే కొంతమందికి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో బేసిక్లీ మీరు అన్నట్టు డయాబెటీస్ కంట్రోల్లో ఉండడం చాలా తక్కువ మంది పేషెంట్స్లో ప్రాక్టీస్లో చూస్తాను. అంటే అందరూ గ్రహించాల్సింది ఏంటంటే డయాబెటీస్ ఒట్టి మెడిసిన్ డైట్ చేస్తే తగ్గదు. మల్టీ ఫ్యాక్టరల్, మల్టీ కాంపనెంట్. సో డయాబెటీస్లో కీ ఇన్సులిన్ అనే ఫ్యాక్టరు ఇట్స్ ఎ హార్మోన్. సో హార్మోన్ బ్యాలెన్స్ అనేది ప్రాపర్గా ఉండాలి. స్ట్రెస్ లెవెల్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. నిద్ర అనదర్ రోల్ ప్లే చేస్తుంది. ఎక్సర్సైజ్ కెపాసిటీ ఇంపార్టెంట్గా రెగ్యులేషన్ ఆఫ్ హార్మోన్స్కి పనికొస్తుంది. అండ్ ఈ స్ట్రెస్ అండ్ ఎక్సర్సైజ్కి డైరెక్ట్ కనెక్షన్ ఉండేది నిద్ర. ప్రాపర్గా ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తారో నిద్ర ఆన్సెట్ బెటర్గా ఉంటుందని సైంటిఫిక్ ఎవిడెన్స్. సో ఇవన్నీ పాటించట్లేదు. జస్ట్ ట్యాబ్లెట్ వేసుకుంటాం, డైట్ మెయింటైన్ చేస్తామంటే డయాబెటిక్ కంట్రోలు అబ్సల్యూట్లీ మనకి ఎంత లెవెల్కి అయితే రావాలో అది రాదు. సో ఇవి పాటించడం చాలా ముఖ్యం. అండ్ చాలామందికి నిద్రని అంత ఇంపార్టెంట్ క్రైటీరియాగా కన్సిడర్ చేయకపోవడం కూడా చాలా తరచుగా నేను చూస్తాను క్లినికల్ ప్రాక్టీస్లో. ఓకే, నిద్రే కదా, ఎప్పుడు పోతే ఏముంది. బేసిక్లీ సైన్స్ అలా యాక్సెప్ట్ చేయట్లేదు. సైన్స్ ప్రకారం నిద్ర అనేది నైట్ టైమే పోవాలి. ఆ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది ఆ టైంలోనే జరుగుద్ది. బ్రెయిన్లో జరగాల్సిన వివిధ రకాల ప్రక్రియలు ఆ టైం అంటే 10 to మార్నింగ్ 6 చాలా ఇంపార్టెంట్గా రోల్ ప్లే చేస్తాయని ఎవిడెన్సెస్. బాడీలో ఒక సిస్టమాటిక్ రెగ్యులేషన్ అనేది ఉంటుంది. దాన్నే సర్కేడియన్ రిథమ్ అంటాం. ఓకే. ఆ రిథమ్ ప్రకారమే హార్మోన్స్ అనేవి బాడీలో సెక్రీట్ అవుతాయి. ఇన్సులిన్ వేసే హార్మోన్, బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేసే కూడా హార్మోన్స్ ద్వారా అవుతుంది. థైరాయిడ్ రెగ్యులేట్ చేసేది కూడా హార్మోన్స్ ద్వారా అవుతుంది. కొలెస్ట్రాల్ రెగ్యులేట్ చేసేది కూడా హార్మోన్స్ అవుతాయి. ఇవి ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్కి గురవుతాయో, అంటే స్ట్రెస్ హార్మోన్స్ అండ్ హ్యాపీ హార్మోన్స్ ఎప్పుడైతే డిస్రప్షన్కి గురవుతాయో మీకు అచీవ్మెంట్ ఆఫ్ టార్గెట్ అనేది లోపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్రైటీరియాగా తీసుకోవాలి. తర్వాత నేను ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఎక్సర్సైజ్ అనేది అందరు అనుకుంటారు వెయిట్ తగ్గడానికి అనుకుంటారు. లేదండి, ఎక్సర్సైజ్ చేసినప్పుడు మజిల్ పెరుగుద్ది, ఫ్యాట్ కరుగుద్ది. ఈ రెండు ఫ్యాక్టర్స్ జరిగినప్పుడు ఇన్సులిన్ అనేది మజిల్కి సెన్సిటైజేషన్ బెటర్గా ఉంటుంది, బెటర్గా పనిచేస్తుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుద్ది. మజిల్ ఎప్పుడైతే బాడీలో ఎక్కువగా ఉంటుందో షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్గా బెటర్ అవుతాయి అనేది అగైన్ సైంటిఫిక్ ఎవిడెన్స్. సో ఇలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి మనం డయాబెటిక్ రెగ్యులేషన్ని అచీవ్ చేయొచ్చు, నాట్ జస్ట్ విత్ మెడిసిన్ అండ్ డైట్. ఫిజికల్ యాక్టివిటీస్ మచ్ ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీస్, రెస్ట్, రిక్రియేషన్, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం, ఆల్ దిస్ ప్లేస్ ఇన్ రెగ్యులేషన్ ఆఫ్ డయాబెటీస్. ఓకే, ఈ సర్కాడియన్ రిథమ్ గురించి మాట్లాడుకుంటే స్లీప్ సైకిల్ అనేది కొంతమందికి డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది కదా సార్. కొంతమందికి మార్నింగ్ టైమ్స్లో ఎక్కువ నిద్రపడుతూ ఉంటుంది. అంటే మన సౌండ్ స్లీప్ అంటే డిస్టర్బ్డ్ స్లీప్ ఉన్నా సరే, కొంచెం సేపు నిద్రపోయినా సరే కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఒక్కసారి స్లీప్ సైకిల్ గురించి మీరు మాట్లాడతారా? సో స్లీప్ సైకిల్ దాంట్లో 2 టైప్స్ ఉంటాయండి. ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అనేది, నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అనేది. ఈ సైకిల్లో 5 స్టేజెస్లో ఈ సైకిల్ జరుగుద్ది. అలాంటి 5 స్టేజెస్ ఉన్న సైకిల్స్ అట్లీస్ట్ 4 నుంచి 5 వరకు మనకి జరగాలి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫుల్ సైకిల్ ఆఫ్ స్లీప్. దీంట్లో ఇలా జరిగితేనే మనకి సర్కేడియన్ రిథమ్ అనేది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ ఆ స్లీప్ అనేది కూడా నేను చెప్పిన విధంగా రాత్రి 10 నుంచి మార్నింగ్ 6 గంటల వరకు పడుకుంటే బెటర్ అచీవ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బాడీలీ హెల్త్ ఉంటుందని అది సైంటిఫిక్ ఎవిడెన్స్ అగైన్. సో అందరూ గ్రహించాల్సింది ఏంటంటే ఇంటరప్టెడ్ స్లీప్ విల్ నాట్ గివ్ యూ ద హోల్ సర్కేడియన్ రిథమ్ అనేది రాదు. సో అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఉండడం ఇంపార్టెంట్. దానికి ఇంటరప్షన్ అవ్వడానికి కారణాలు ఏమున్నా కానీ మీరు డాక్టర్ని సంప్రదించి, ఫర్ ఎగ్జాంపుల్ యూరినేషన్ ఫ్రీక్వెంట్గా జరుగుతుంటుంది, దానికి ఏంటి సమస్య, ఎక్కడి నుంచి వస్తుంది ఆరిజిన్, దాన్ని ట్రీట్ చేస్తే మీకు స్లీప్ ఇంటరప్ట్ కాకుండా ఉంటుంది. లేదు అసలు సమస్య లేదు, నాకు ఆలోచన వల్ల వస్తుందంటే ఎస్, దానికి సపరేట్ సబ్సెట్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, స్పెషలైజేషన్స్ ఉన్నాయి, దానికి తగిన చర్యలు తీసుకునే విధంగా మెడిసిన్ కూడా వాడుకోవచ్చు. అలా చేసిన దానివల్ల మీకు డెఫినెట్లీ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాకుండా మెయింటైన్ చేయొచ్చు. ఓకే ఓకే సార్, ఇంకోటి ఫ్యాటీ లివర్ గురించి ఏం చెప్తారు సార్?
సో ఫ్యాటీ లివర్ అంటే ఆ నేమ్లోనే ఫ్యాట్ అనే సబ్స్టెన్స్ ఉంది. సో వీటిలన్నిటికీ మదర్ ఈస్ ఊబకాయం. ఒబిసిటీ వల్లనే ఇవన్నీ స్టార్ట్ అవుతాయి, వెదర్ ఇట్స్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్ ఆర్ ఎనీ అదర్ లైఫ్ స్టైల్ డిజీజ్లో ఫ్యాట్కి డైరెక్ట్గా కనెక్షన్ ఉంది కాబట్టి ఈ ఫ్యాటీ లివర్ కూడా అటువంటిదే. సో మీరు అడిగిన ఇంట్రొడక్షన్లో మీరు ఏమన్నారంటే డయాబెటీస్ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుందా? ఎస్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్. చాలా ఫ్రీక్వెంట్గా ఇప్పుడు క్లినికల్ ప్రాక్టీస్లో గమనిస్తున్నాం. ఫ్యాటీ లివర్ ఈస్ అ న్యూ ట్రెండ్ కాజింగ్ మేజర్ హెల్త్ కన్సర్న్స్ Okay. ఇన్ పబ్లిక్, నాట్ జస్ట్ డయాబెటిక్ అలోన్. ఎవరైతే ఊబకాయంకి గురవుతున్నారో, ఎవరికైతే లైఫ్ స్టైల్ డిజీజ్ ఉన్నాయో వీళ్ళందరిలో కూడా ఫ్యాటీ లివర్ డిజీజ్ ఇస్ ఎ మేజర్ కన్సర్న్. సో ఈ ఫ్యాటీ లివర్ డిజీజ్ని ఇంతకుముందు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అని పిలిచేదాన్ని, ఇప్పుడు మెటబాలిక్ రిలేటెడ్ ఫ్యాటీ లివర్ డిజీజ్ కింద మార్చారు. సో టర్మినాలజీ కూడా మార్చే విధంగా ఫ్యాటీ లివర్ ప్రజెంట్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా దానికి చాలా కీ రోల్ ఉన్నట్టు గ్రహించాం. ఓకే ఓకే సార్, ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఇన్ కేస్ గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఉందనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటి? సో మోర్ దాన్ గ్రేడింగ్ ఆఫ్ ఫ్యాటీ లివర్, ఈ ఫ్యాటీ లివర్లో కొన్ని స్టేజెస్ ఉంటాయండి. ఒకటి మీరు అన్నట్టు ఫ్యాట్ డెపోజిషన్ ఆఫ్ ద లివర్లో ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం. రెండోది ఈ ఫ్యాట్ డెపోజిషన్ వల్ల అక్కడ డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది లివర్కి. మూడోది దాని ద్వారా వచ్చే ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్. నాలుగోది ఈ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ వల్ల వచ్చే ఫైబ్రోసిస్ ఆర్ డెత్ ఆఫ్ ద లివర్ సెల్. ఓకే. నాలుగోది తర్వాత ఐదోది వచ్చేది సమ్ టైమ్స్ దిస్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఎ క్యాన్సర్. ఓకే ఓకే. సో ఇలాంటి స్టేజెస్ ఉంటాయి. సో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అనేది సిరోసిస్ గా మారుతుందంటారా? ఎస్. ఓకే. సో నాన్ ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్ డిజీజ్ అనేది ఎక్కువగా కనబడుతుంది, దానివల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో దీన్ని అడ్రస్ చేయడం చాలా కీ ఇంపార్టెన్స్లో ఇప్పుడు గ్రహిస్తున్నాం. సో లివర్ సిరోసిస్కి దానికంటే ముందు సిమ్టమ్స్ ఏముంటాయి సార్? జనరల్గా ఇట్ ఈస్ అన్ ఇన్సిడెంటల్ డైలీ ఆర్ రెగ్యులర్ చెకప్లో బయటపడే ఫైండింగ్. ఇనిషియల్గా వెన్ ద స్టేజ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అని చెప్పాను చూడండి, ఎప్పుడైతే డ్యామేజ్ ఆఫ్ ద లివర్ సెల్ జరుగుద్దో ఆ టైంలో లివర్ ఎంజైమ్స్ ఆర్ లివర్ ఫంక్షనల్ టెస్ట్లో చేంజెస్ కనిపిస్తాయి. దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని అప్పుడు అదుపులో తెచ్చుకోవడం అనేది ఫస్ట్ క్రైటీరియా. సో దాన్ని మినహాయించి ఇంకొద్దిగా లివర్ ఫెయిల్యూర్ అయితే కాంపెన్సేటరీ చేంజెస్ ఏవైతే లివర్లో జరుగుతాయో అది జరగవు, లివర్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. అలాగే అది ఫైబ్రోసిస్ దారితీస్తుంది. కొన్ని ఇన్స్టెన్సెస్లో క్యాన్సర్ ఫార్మేషన్కి వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సార్ క్యాన్సర్ అంటే భయపడుతూ ఉంటారు. ఇప్పుడు లివర్ క్యాన్సర్ వచ్చిందంటే దానికి లివర్ సిరోసిస్ ద్వారానే వస్తుందంటారా, లేకపోతే అదర్ ఫ్యాక్టర్స్ ఉందంటారా? క్యాన్సర్ అనేది మల్టీ ఫ్యాక్టోరియల్, అంటే ఎస్పెషల్లీ ఫర్ లివర్ సార్. అదే లివర్కి సంబంధించి క్యాన్సర్ అనేది మల్టీ ఫ్యాక్టోరియల్. ఫర్ ఎగ్జాంపుల్ స్మోక్, ఇట్స్ డైరెక్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఎనీ ఆర్గన్ ఇన్ ద బాడీ. ఆల్కహాల్ చాలా హై రిస్క్ ఫర్ లివర్ క్యాన్సర్. అలాగే హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్, క్రానిక్ హెపటైటిస్ అంటాం, అంటే లాంగ్ స్టాండింగ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఫ్రీక్వెంట్గా ఇవి క్యాన్సర్కి దారితీస్తాయి. అలాగే ఇప్పుడున్న అడల్టరేషన్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, అది ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎయిర్ కావచ్చు, సో మెనీ వేస్ బాడీలోకి మనకి కంటామినెంట్స్ అనేవి ఎంటర్ అవుతున్నాయి, టాక్సిక్ కెమికల్స్ ఎంటర్ అవుతున్నాయి. దాని ద్వారా కూడా మనకి లివర్ క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. లివర్ అనేది ఎందుకంటే ఇట్స్ ఎ మేజర్ ఫిల్టర్ పాయింట్ ఇన్ ద బాడీ అపార్ట్ ఫ్రమ్ కిడ్నీ. సో ఆల్మోస్ట్ ప్రతి వస్తువు అక్కడికి వెళ్ళి ఒక మార్పు, దాన్ని అనబాలిజం అంటాం, కెటబాలిజం అంటాం, వివిధ ప్రక్రియల్లో అక్కడ లివర్లో కాన్సన్ట్రేటెడ్గా జరుగుతాయి. కాబట్టి ఈ టాక్సిక్ ఎలిమినేషన్ అక్కడే జరుగుద్ది. కాబట్టి లివర్ విల్ బి ద ఫస్ట్ ఆర్గన్ టు బి ఎఫెక్టెడ్ ఇన్ సచ్ ఇన్స్టెన్స్. సో అందుకోసం రిస్క్ ఆఫ్ క్యాన్సర్ డెవలప్మెంట్ అక్కడ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ కాన్సన్ట్రేషన్ మెకానిజం అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకు ఇక్కడ టాక్సిన్స్ కాన్సన్ట్రేట్ అవుతున్నాయి, మనం ఏం తప్పు చేస్తే వస్తున్నాయి, అది స్మోకింగా, ఆల్కహాలా, లేదు మనం తినే అలవాట్లా ఏంటి అనేది గ్రహించాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.